అన్నదానం చేస్తాం. కూరగాయలు ఇంట్లో పైన రూమ్ ఈ రూమ్ ఇటుంటుంది, నాకు లాస్ట్ రూమ్ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి నేను కార్నర్ రూమ్లో పడుకున్నాను. నేను ఉదయం 7-8 గంటల మధ్యలో చిలుకూరి బాలాజీ ఆలయం యొక్క అర్చకులైనటువంటి రంగరాజన్ గారు మొన్న జరుగుతున్నటువంటి కుంభమేళాకి వెళ్ళి వచ్చి పడుకున్న సమయంలో దాదాపు 4 వాహనాల్లో 25-26 మంది మరి యువకులు, గుర్తు తెలియని యువకులు డైరెక్ట్ గా ఆయన పడుకున్న రూమ్ లోకి వెళ్ళి మరి ఆయనను కూర్చోబెట్టి ఆయనను వివిధ రకాలుగా ప్రశ్నిస్తూ ఇబ్బంది పెడుతున్న సమయంలో వారు ఒకటే మాట చెప్పారు, నాకు ఇంకా నేను స్నానం చేయలేదు, నేను గుడికి పోవాల్సిన సమయం ఉన్నది, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వారు చెప్పినప్పుడు రామరాజ్యం కోసం చేయాలి అనేటువంటి మాట ఏదో తీస్తూ ఆయనను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. అప్పుడు వారేమన్నారంటే మేము చేస్తున్నది కూడా రామరాజ్యమే, ఇంకా ప్రత్యేకంగా రామరాజ్యం ఏంటి అనే మాట మాట్లాడినప్పుడు నువ్వు అలా ఎలా మాట్లాడతావు, నువ్వు చేస్తున్నది రామరాజ్యం కాదు, ఎక్కడైనా చట్టాల్లో ఉందా రామరాజ్యం అని చెప్పి లేదు కదా, కానీ చెయ్యాలి, అందరూ కూడా మీరు రామరాజ్యం కోసమే చెయ్యాలి అని చెప్పి ఆయన